ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 5వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది, కాబట్టి ఆమె ఇలా చేస్తుంది, జాగ్రత్తగా ఉండండి. అయితే ఏ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది, ఆమె మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తుంది? ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి ఈ కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కాని, పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు. అతీంద్రియ విద్యపై కూడా కుంభరాశి వ్యక్తులకి ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో ఎన్ని సందర్భాల్లో వీరిని ఎంతమంది వ్యక్తులు అవమానించినా సరే అవమానాలను తట్టుకొని నిలబడి ఒకరి ముందు తల ఎత్తుకుని గర్వపడే స్థాయిలోకి మీరు ఎదుగుతారు. మీ యొక్క జీవితంలో విజయం కాస్త ఆలస్యం కావచ్చు, కాని ఖచ్చితంగా మిమ్మల్ని అవమానపరిచిన వారి ముందే తల ఎత్తుకుని గర్వంగా నిలబడే రోజులు మీకు వస్తాయి. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూన్ 5వ తేదీ గురువారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కాని ముఖ్యంగా పురుషుల విషయంలో ఒక అంశం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా వివాహితుల విషయంలో ఇది జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ యొక్క రాశి ప్రకారం ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. మీరు పనిచేసే చోట కాని, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కాని ఒక స్త్రీ రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, మీపైన ఒక ఆరోపణ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. వివాహేతర సంబంధాలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వారి వలలో అస్సలు పడకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా, తొందరపాటు పనులు చేసినా కాని మీ యొక్క జీవితాన్ని, మీ కుటుంబ సభ్యుల జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసిన వ్యక్తులవుతారు. కాబట్టి ఈ అంశంలో కుంభరాశికి చెందిన పురుషులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. నిందలు, ఆరోపణలు మోపటానికి వారు ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. ముఖ్యంగా వారితో మీరు చాలా క్లోజ్ గా మూవ్ అవ్వటం వల్ల కూడా మీపైన ఒక ఆరోపణ మోపబడే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. అంటే మీరు క్యాజువల్ గా మాట్లాడినా కాని అతి చనువు అనేది అస్సలు పనికిరాదు అనే విషయాన్ని కుంభరాశి వ్యక్తులు గమనించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పురుషుల విషయంలో ఇది జరగవచ్చు. మీరు పనిచేసే చోట కాని, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల కాని ఈ విధంగా జరిగే అవకాశాలు మీకు గోచరిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలుదాయకమైన ఫలితాలనైతే అనుగ్రహించబోతుంది. వినియోగదారుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఒకవేళ గొడవ తీవ్రత పెరిగితే కనుక అది మీ యొక్క వ్యాపారంపై కూడా ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా ఈ యొక్క కుంభరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఈ రోజు సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి.
తోటి విద్యార్థుల నుండి మీకు చాలా సపోర్ట్ అనేది లభిస్తుంది. మీకు ఏవైతే అంశాల్లో డౌట్స్ ఉన్నాయో వాటిని క్లారిఫై చేసుకునే అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం పరీక్షల్లో మంచి ఫలితాలను సాధించే అవకాశాలు కుంభరాశికి చెందినటువంటి విద్యార్థుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. మీరు పరీక్షల్లో చక్కటి ఫలితాలనైతే సాధించగలుగుతారు. అలాగే కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి రావచ్చు. మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీ యొక్క పై అధికారుల ద్వారా మాట పడాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తుంది. మీరు చేసే పని విషయంలో మీరు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు కారణంగా మీరు మాటలు పడాల్సిన దుస్థితి మీకు ఏర్పడుతుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి గృహిణులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు మీకు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. కొంతమందికి కుటుంబ సభ్యులతో కాకుండా ఇరుగు పొరుగు గృహిణులతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. కెరియర్ ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నటువంటి గృహిణులకి ఒక చక్కటి అవకాశం అయితే ముందుకు వస్తుంది. అది వ్యాపార అవకాశం కానీ ఉద్యోగ అవకాశం కానీ ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేసి ఉన్నట్లయితే ఆ ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలాగే వ్యాపార భాగస్వాముల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారి ముందుకి ఒక వ్యక్తి వస్తారు. వారు మీ యొక్క వ్యాపార భాగస్వామిగా మారే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక మీ ముందుకొక అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి. ఒక చక్కటి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. అయితే మీ ముందుకు వచ్చినటువంటి అవకాశాన్ని కొంతమంది కుంభరాశి వ్యక్తులు దుర్వినియోగం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నట్టయితే మీ యొక్క జీవితం అత్యద్భుతంగా సాగిపోతుందని చెప్పుకోవాలి. అయితే ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే కుంభరాశి వ్యక్తులు అనుభవజ్ఞుల సలహా ఖచ్చితంగా పాటించాలి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను అందజేస్తుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి ముందుకి ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా మీరు ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలనైతే పొందుకుంటారని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక మీ యొక్క స్నేహితుల నుండి కూడా సంపూర్ణ మద్దతు లభించే అవకాశాలు మీకు గోచరిస్తున్నాయి. అలాగే ఇదివరకు విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి మీ యొక్క బంధాలను కాపాడుకునే ప్రయత్నం అయితే మీరు మొదలు పెట్టబోతున్నారు. అలాగే మీ యొక్క సంతానం మూలంగా ఒక శుభవార్తను మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరియర్ కి సంబంధించి చక్కటి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు స్వదేశంలో ఉన్నటువంటి తమ కుటుంబ సభ్యుల నుండి ఒక మంచి గుడ్ న్యూస్ ని వినే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా 2025వ సంవత్సరం జూన్ 5వ తేదీ గురువారం అనేది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి సాగిపోతుంది. అయితే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి మిమ్మల్ని ఇష్టపడుతున్నటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కుంభరాశికి చెందిన పురుషుల జీవితంలో కనిపిస్తున్నాయి. అయితే ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. వారి వలలో పడ్డారంటే మీ యొక్క జీవితాన్ని మీరు నాశనం చేసుకున్నవారవుతారు. కాబట్టి స్త్రీల విషయంలో పురుషులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే గోచరిస్తున్నాయి. శివారాధనతో పాటు విష్ణు ఆరాధన చేయండి. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. సూర్యారాధన కూడా మీకు మేలు చేస్తుంది. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.